హాయ్ వ్యాస్ నమస్తే అండ్ వెల్కమ్ టు ఫుడీ వరల్డ్. ఫుడీ వరల్డ్లో ఇవాళ ఆషాఢం స్పెషల్ బ్లాగ్. ఆషాఢం అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది? గోరింటాకు. కానీ ఆషాఢం అంటే గోరింటాకే కాదు, నేరేడు పళ్ళు, మునగాకు కూడా. ఆషాఢం అంటే అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అంటారు, బట్ దాంతోపాటు నేరేడు పళ్ళు కూడా తినాలి అండ్ మునగాకు కూడా. సో ఇవాళ ఆషాఢం స్పెషల్ బ్లాగ్లో మునగాకు పప్పు రెసిపీ చూపిస్తున్నాను. అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, నేరేడు పళ్ళు ఎందుకు తినాలి, మునగాకు ఎందుకు తినాలి అని ఏమైనా డౌట్స్ వచ్చాయా? అసలు ఎందుకు తినాలి, పెట్టుకోవాలి అంటారో మీలో ఎవరికైనా తెలుసా? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటారంటే, ఆషాఢం అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి వరకు ఫుల్ ఎండలుండి వర్షం పడితే వాతావరణం అనేది కూల్ అవుతుంది కదా, ఆ సడన్ చేంజ్ మన బాడీ తట్టుకోలేదు కదా, అందుకు గోరింటాకు పెట్టుకుంటే మన బాడీకి కొంచెం హీట్ ఇస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. ఇది నాకు తెలిసిన రీజన్. పూర్వం కాలంలో ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ పెట్టుకునేవారంట. ఇప్పుడైతే ఆడవాళ్ళు ఒక్కరే పెట్టుకుంటున్నారు, మంచి హస్బెండ్ వస్తారు అని. అది కూడా నిజమే అనుకుంటాను. బట్ మీలో ఎంతమందికి ఇంకా రీజన్స్ తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ నేరేడు పళ్ళు మీలో ఎంతమంది అయినా ఉప్పు కారంతో ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేరేడు పళ్ళు తినడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను. మనం ఫుడ్లో ఎప్పుడైనా హెయిర్ వెళ్ళిపోతే అది లోపలికి వెళ్ళిపోయి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. బట్ నేరేడు పళ్ళు తినడం వల్ల హెయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. మీలో ఇంకా ఎవరికైనా ఇంకా అడ్వాంటేజెస్ ఏమైనా తెలిస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ మునగాకు కూడా వేడి చేసేది, సో అందుకే ఇప్పుడు తినాలి అంటారు ఆషాఢంలో. అండ్ మునగాకు వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హెయిర్కి చాలా మంచిది, అండ్ ఈ కాలంలో ఫ్రెష్ వస్తుంది కాబట్టి తప్పకుండా తినాలి అంటారు. సో మునగాకు రెసిపీ చూసేద్దాం. నేను వీడియోలో చూపించినట్టు మునగాకు శుభ్రంగా ఏరుకుని దాన్ని చాలా టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాన్ని వగరు పోవడానికి ఏం చేయాలంటే ఉప్పు వేసి ఒకసారి గట్టిగా ఇలా పిండితే వగరిపోతుందనమాట. మునగాకు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కందిపప్పుని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, టమాటో, ఇవి నేను చిన్న టమాటో వేస్తున్నానండి. ఇవి రసంకి కానీ పప్పుకి కానీ చాలా బాగుంటాయి. మార్కెట్లో ఇప్పుడు దొరికితే తప్పకుండా తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చీలకలు అండ్ మునగాకు వేసి అందులో కొంచెం నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ తెప్పించాలి. ప్రెషర్ అంతా పోయి కుక్కర్ మూత వచ్చాక దాన్ని పప్పు గుత్తుతో కానీ లేకపోతే గరిటెతో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చాలామంది వెల్లుల్లిపాయలు నూనెలో వేయించుకొని వేసుకుంటారు పప్పులో. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అండి. అది వేస్తే వెల్లుల్లి వాసన ఎక్కువ రాదు. ఇలా దంచి వెల్లుల్లి వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అండ్ వాసన కూడా వస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం కారం, తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పప్పు ఒక పొంగు వచ్చాక అందులో ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం
స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు చాలామంది వేసుకోరండి, బట్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి పప్పుల్లో ఇలా పోపులు వేసుకున్నప్పుడు. ఎందుకంటే మెంతులు మనం రెగ్యులర్గా తీసుకోము ఎక్కువ, సో ఇలా పప్పులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి మెంతులు కూడా లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. తర్వాత ఎండుమిరపకాయ, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిపోయాక ఇది పప్పులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఆషాఢంలో తినాలి. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడీ వరల్డ్.